వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లమల్ల ముద్దుబిడ్డ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. బల్మూర్ మండలం గోదాల్ గ్రామం కొండనాగుల గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జామియా మసీద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కార్యక్రమం మసీద్ మత పెద్దలు ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మత సామరస్యానికి మారు పేరైన రంజాన్ మాసం పర్వదినాన్ని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మైనార్టీ సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ యువతకు ఉపాధి పొందుతూ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాల్రెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, సీనియర్ నాయకులు కషన్న యాదవ్, మార్కెట్ కమిటీ సభ్యులు నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్లు శైలేష్, శ్రీనివాసులు, సర్పంచ్లు ఇందిరమ్మ, కాటరాజ్ పద్మ, ఉపాధ్యక్షులు మాషన్న, ప్రధాన కార్యదర్శి సంపంగి రమేష్, ఉమామహేశ్వర దేవస్థాన డైరెక్టర్ సైదులు, గ్రామ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు వెల్లువెరిసిన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోల్చారం ఇమాం మహమ్మద్ ఇసాక్ శాంతి సందేశాలు ఇచ్చారు. శనివారం నాడు కోల్చారం మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కోల్చారం రంగంపేట ఈద్గల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇమాం మహమ్మద్ ఇసాక్ శాంతి సందేశాలను ఇచ్చారు. ప్రార్థనల తర్వాత ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధ షేక్ షాబినుద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఇమాం మహమ్మద్ ఇసాక్, సయ్యద్ సాదక్ అలీ ఖదీర్ మాట్లాడుతూ హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. जज़ल्लाहु अन्ना मुहम्मदन मा हुवा अहलहु ला हौला वला कुव्वता इल्ला बिल्लाह या हय्यु या क़य्यूम बिरहमतिका अस्तगीस ला इलाहा इल्ला अंता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। या अल्लाह आपके रब करीम के नाम के सच्चे कबूल से, प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के सच्चे कबूल से, गिराने पीर गौसे आलम दस्तगीर रहमतुल्लाह अलैहि के सच्चे कबूल से, तमाम औलिया करम के सच्चे कबूल से, तमाम सहाबा करम के सच्चे इधर भी ईद मुबारक। अस्सलाम वालेकुम। रोजा रखकर इबादत करने का सहाय सब जन सबकी इबादत कबूल हो, सबको सही अता फरमा, सबको जिंदगी अता फरमा। आमीन। अल्लाह सबको जिंदगी से अता फरमा। अल्लाह सबको मुबारक, हिंदू मुस्लिम सबको मुबारक बात सुनाता रेडी मैं एमएलए साहब को ईद मुबारक। अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला व बरकातहू। आज ईद उल फितर का दिन है। मैं हिंदू मुस्लिम सभी भाइयों को ईद के मुबारकबाद देता हूँ और मैं दुआ करता हूँ कि हिंदुस्तान सबसे अमन मुल्क है, सब मुल्कों से हिंदुस्तान अमन मुल्क है। अल्लाह ताला से दुआ है कि हिंदुस्तान हर हमेशा अमन कायम रहे। आमीन। पे तमाम हमारे माइनॉरिटी भाइयों को, गैर मुस्लिम को सबको मुबारकबाद पेश कर रहा हूँ। रमज़ान जो एक महीने से जो रोज़ा रखे एहतमाम करते हुए बहुत धूमधाम से आज ईद मनाई गई है। आज थोड़ी देर पहले सुनीता लक्ष्मण रेड्डी भी फ़ोन करके तो मंडल के पूरे माइनॉरिटीज़ को ईद मुबारक पेश करें। कल जो है एडवांस में सुनीता सुहासिनी रेड्डी भी फ़ोन करके उन्होंने भी कोल्चारम माइनॉरिटीज़ को ईद मुबारक पेश करें, उन्होंने भी बोले हैं। अब तमाम लोगों को मैं फिर एक बार ईद मुबारक पेश करता हूँ।
वो हमारे नबी उनके हम उम्मती। सब मुसलमान भाइयों से हिंदू भाइयों से आप सब लोगों को ईद मुबारक। हमारा रमज़ान अच्छी तरह से गुजर गया। अब सबके दोस्तों क्या बोलते हैं सबकी दोस्त हम सबसे दोस्ती में रहते हैं गांव में। हिंदू मुसलमान हर कोई हमारा भाई भाई है। गंगा जमुना तहजीब के तरीके से हमारा ईद भी बड़ी खुशी से गुजर गई। मैं सबको मुबारकबादी देता हूँ रमज़ान की। हिंदू और मुसलमान भाइयों को सबको मुबारकबादी देता हूँ। పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖానాపూర్ గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ మనుషుల మధ్య సోదర భావం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని ప్రతీక అని అన్నారు. ఈ పవిత్ర నెలలో ఉపవాసం ద్వారా మనసును శుద్ధి చేసుకుంటూ సేవ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొనాలని ఆశించారు. మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమీర్ మొహమ్మద్, నసీరుద్దీన్, ప్రవీణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వస్తుందిలే, ఫుల్ వస్తుంది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల్లో మౌలిక వసతులు తీర్చిదిద్దుతేనే గ్రామ అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండలం అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం, రాంపూర్ సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్ అన్నారు. శనివారం నాడు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా కోల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు. స్థానిక ఇందిరా కాలనీలో సీసీ రోడ్ పనులను సర్పంచ్ నెల్లిరాజుతో కలిసి మల్లేశం గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నెల్లిరాజు, మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డిల కృషితో కోల్చారం మండలంలోని 6 గ్రామాలకు సీసీ రోడ్ నిర్మాణం కోసం 25 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు గోవర్ధన్ రెడ్డి, పోచయ్య, నాగరాజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా కాలనీలో మా నూతనంగా ఎన్నికైనటువంటి నెల్లి సంగమేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి ఈ 4 లక్షల సీసీ రోడ్డును ఎన్ఆర్జీఎస్ లో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో శుభసూచకం. ఇంతకాలం 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకు చాలా అభిమానంగా ఉండే. ఈరోజు ఈ రోడ్డును సీసీ రోడ్డు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి దారి నీట్గా చూపించడానికి కోసం మా సర్పంచ్ గారు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పాలకవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు పూచన్న, గోవర్ధన్ రెడ్డి, మధు, వార్డు సభ్యులు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు జంగి నాగరాజు అందరి సమక్షంలో ఈరోజు మనం సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని, రాబో కాలంలో కూడా సైడ్ రైలు కూడా అడగడం జరుగుతుంది. అది కూడా మనం ఇన్ఛార్జ్ దృష్టి తీసుకెళ్లి శాశ్వతంగా మన రాంపూర్ కాలనీ కానీ ఊరు కానీ 2 దగ్గర కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్లు పూర్తి కాలాల నిర్మాణానికి మా మండల కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని, రాజుకు ఎప్పుడు అండగా ఉంటామని, ఇదే విధంగా అందరినీ కలుపుకొని మంచి అభివృద్ధి పథంలో రాంపూర్ను ముందు వరుసలో ఉంచి మంచి మండలానికి మంచి పేరు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా వారికి పాలకవర్గ సభ్యులకు మరి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.